ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనంపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయట్లేదన్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయారు. పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పిన న్యాయస్థానం గతంలో తామిచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని సూచించింది. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని పిటిషనర్ను ప్రశ్నించింది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమన్న హైకోర్టు పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్లో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనంపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయట్లేదన్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయారు పిటిషనర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ఏదైతే ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సంబంధించి కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పి హైకోర్టు కొట్టిపడేసింది. అయితే కోర్టు ధిక్కరణ సంబంధించి సరైన ఆధారాలను పిటిషన్ చూపెట్టలేకపోయారని చెప్పి కూడా హైకోర్టు వాదించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని చెప్పి కూడా అటు ప్రభుత్వ అధికారులకు హైకోర్టు తెలపడం జరిగింది. 2021లో హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ పైన అటు కేవలం మట్టి విగ్రహాలు, ఈకో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలి, మిగతా విగ్రహాలు మాత్రం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి కూడా గతంలో 2021లో ఆదేశాలు జారీ చేసింది. అయితే దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని పూర్తిగా ఆదేశాలు పాటించాలని చెప్పడం జరిగింది. అయితే 2021 ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నిమజ్జనం చేయాలని చెప్పి హైకోర్టు తెలిపింది. అయితే గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు కాబట్టి ఇప్పుడు హైడ్రాను పార్టీని చేయలేమని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఇచ్చిన పిటిషనర్ ఒకటే వాదన వినిపించాడు. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది కాబట్టి హైడ్రాను కూడా దీంట్లో పార్టీగా చేశారని కూడా అటు పిటిషన్ కోవడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా ఏంటంటే ఇప్పుడు ఈ పిటిషన్ లను హైడ్రా చేసే ప్రసక్తి అని చెప్తుంది. అయితే 2022లో అధికారులు చేసిన చర్యలపై తాము తృప్తి చెందామని రికార్డ్ చేశామని. ఎందుకంటే 2021 ఆదేశాలు చేస్తే 2022లో జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా అధికారులు చేసే చర్యలు పూర్తిగా సాటిస్ఫైగా ఉన్నాయని చెప్పింది. అయితే పీఓపీ విగ్రహాలకు సంబంధించి నిషేధం పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్తుంది. అయితే ఎత్తు విషయంలో కావచ్చు, పీఓపీ విగ్రహాల విషయంలో కావచ్చు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము కూడా పూర్తిగా తోసిపడేసింది. అంతేకాకుండా ఈ పీఓపీ విగ్రహాలన్నిటి కూడా తాత్కాలికంగా హైదరాబాద్ లో పలు చోట్ల కూడా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నేతృత్వంలో తాత్కాలిక పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో పీవీపీ విగ్రహాలకు నిమజ్జనం చేయించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ. అయితే పిటిషన్ ప్రత్యేక ఆదేశం కోసం వేసిన పిటిషన్ ఆదేశాల కోసం ఒక రిట్ వేసుకోవచ్చని కూడా చెప్పింది. అయితే దీంట్లో పూర్తిగా చూసినట్లయితే పిటిషన్ పూర్తిగా మెయింటైనబుల్ కాదని చెప్తూనే 2021లో అటు హైకోర్టు ఏమిచ్చిందో ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు పాటించాలని చెప్పి కూడా ఆ ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.